వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తే ఒక రకం, కానీ ఈయనెందుకు అంత జరిపోయిన దాని గురించి ఇప్పుడు అనవసరంగా మళ్ళీ దాని మీద మనం చర్చ అంటే ముద్రగడ పద్మనాభం గారి కోసం మీకు తెలిసింది ఏదన్నా చెప్తారా అన్నది నేను అన్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ముందే ప్రస్తావించాను. మళ్ళీ దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయడం ఎందుకు? ముద్రగడ గారి కొంచెం మీకు తెలిసిన అంశాలు, మీరు విన్న అంశాలు ఏమైనా ఉంటే ప్లీజ్. తెలిసిన అంశాలు అంటే కాపుకులం కోసం ఆయన ఫైట్ చేశాడు, కానీ కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే ఆయన పూర్తిగా వ్యతిరేక డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ కులానికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైతే రాజకీయం చేశారో అన్ని రాజకీయాలు వద్దు. ఆయన గురించి మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఎందులోకి వెళ్ళారు ఏంటి ఇవన్నీ వేరేగా వెళ్తాయి, ఇప్పుడు అనవసరం ఈ టైంలో. అందుకని నా వరకు అయితే ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ప్రసాద్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ముద్రగడ గారి కోసం 4 మాటలు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరం గారు అంటే నిరంతరం తన సామాజిక వర్గం కోసం, తన జాతి కోసం పరితపించే ఒక ఆత్మ ఇవాళతో ఇంకా మన మధ్యలో లేదు, భౌతికంగా కూడా లేదు. ఆయన ఆత్మకి ఖచ్చితంగా శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా మనోధైర్యం కావాలి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత ఇంకో మహానుభావుడు స్థానంలో నాకు తెలిసి ముద్రగడ గారే ఉన్నారు. ఎందుకంటే తృణప్రాయంగా తనకున్న పదవులు కానీ, రాజకీయాల్లో రూల్ చాచడం కానీ, ఏ పార్టీలోనైనా ఈ తన జాతికి ఎక్కడైనా న్యాయం జరుగుతుందని 4 పార్టీలు మారచ్చు. ఆయన ఉద్దేశం ఎవరితోనైనా ఎలా అయితే, ఎందుకంటే విభేదించిన తెలుగుదేశంతో కూడా మళ్ళీ వచ్చి కాకినాడ ఎంపీ కింద కంటెస్ట్ చేసి గెలవడం కూడా నాకు తెలిసిన ఆయన ప్రస్థానంలో ఆయన పార్టీల వ్యక్తి కింద చూసే బదులు వాళ్ళ జాతి కోసం ఎక్కడైనా ఒక సాంత్వన జరుగుతుందా అన్న ప్రయత్నం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాన్బోడు మన సంజీవ్ గారు, దామోదరం సంజీవ్ గారు అండ్ మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇచ్చిన ప్రాథమిక హక్కు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది. తనంతర పరిణామాల్లో అది ఏ విధంగా రాజకీయాలు అంటే కాంగ్రెస్ పరంగా బ్రహ్మాందర్ రెడ్డి అనుకోవచ్చు, లేదంటే తనంతర పరిణామాల్లో ఏ విధంగా అది డైల్యూట్ అయింది అన్న దగ్గర బ్రహ్మాందర్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు ఎవరో సంథింగ్ వాళ్ళిద్దరిలో ఒకరితో అది డైల్యూట్ చేసే దగ్గర నుంచి ఆయన పోరాటం, దాని మీద ఆయన పడుతున్న ఆరాటం ప్రతి దగ్గర ఆయన 2016లో తుని ఘటన తర్వాత కూడా మొత్తం అభియోగాలు దానికి సంబంధించిన మొత్తం బ్లేమ్ అతన్ని ఎత్తి మీద వేశారు. అయినా సరే తన పోరాటానికి ఎక్కడ ఆయన ఇంటికి వచ్చి నిరాదేశ కూర్చున్నాడు, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. అన్ని రకాలుగా తను ఎక్కడికైనా ఒక సాంతన తన జాతికి దొరుకుతుందని లాస్ట్ వరకు ఎదురు చూసిన ఒక ఆశా జీవి అతను. తర్వాత సాధారణంగా ఒక మాట మీద నిలబడ్డం అన్నది చాలా రేరెస్ట్ ఫినామినా. ఇప్పుడు మనం కూడా మన వయసుల్లో చాలా ఆవేశాలకు గురే, నాకు ఇది కనుక జరగకపోతే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్లు మన ఆడటం వల్ల అందరం చాలా ఈజీగా చేసాం. కానీ దానికి సార్థకత తెచ్చాడు. అక్కడే ఆయన ముద్ర తన ఇంటి పేరుకి న్యాయం చేసాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే సాధారణంగా పేరు మార్చుకోవడం అన్నది చాలా సింపుల్గా మీరు చెప్తున్నారు, కానీ తన మాట ఎక్కడ నిలబడలేదని దాని మీద తను దాని ఏమంటే అంకుటిత దీక్ష టువర్డ్స్ హిజ్ వర్డ్, అది ఎప్పుడైతే నిలబడలేదో దానికి తోక జాడించలేదు, నెక్కచ్చిగా నిలబడ్డాడు ఆ విషయంలో. అలాంటివన్నీ అతను చూసిన దగ్గర కొన్ని విషయాల్లో ఏదైనా మనం ఒక ఆశయం కోసం పోరాటాల్లో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం తప్పు కాదని చెప్తాను. ఈ రోజున్న జనరేషన్స్లో ఇంకా అలాంటివి ఆణిముత్యాలు కనుమరుగి ఎంతసేపు స్వార్థ ప్రయోజనాలు ఆలోచిస్తూ ఎంతసేపు తను ఎలా ఎదగాలి, తన కుటుంబం ఎలా ఎదగాలి అన్న కాన్సెప్ట్ నుంచి నాకన్నా ముందు నా జాతి ఎదగాలని బాధపడిన వ్యక్తి. అలాగే ఒకనొక సందర్భంలో అతను మొదటి ప్రస్థానంలో ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గాల మీద కేసులు పెట్టినప్పుడు ఆయన తొలి నిరాదీక్ష ప్రస్థానం కనుక చూస్తే తనకి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చెప్పొచ్చు. సో ఇలాంటి ఉదాహరణలతో ఆయన యొక్క ప్రస్థానంలో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు జనరేషన్స్ కదా ఒక రాజకీయ ప్రస్థానంలో స్వార్థాలకు అతీతంగా పనిచేసే సామర్థ్యం ఆయన దగ్గర నేర్చుకో. సురేష్, మీ కామెంట్స్. ముందుగా ముద్రగడ పద్మనాభం గారి మృతికి